బద్ధకం వల్ల జరిగే నష్టాలు, బరువు పెరిగిపోతాం, ఆరోగ్య సమస్యలు వచ్చేసి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అవకాశాలని కోల్పోతాం. అదే బద్ధకం. మనలో చాలామంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక నిర్ణయం తీసుకుంటాం. రేపటి నుంచి ఉదయం 5 గంటలకు లేవాలి, వ్యాయామం చేయాలి, ఎలాగైనా జీవితాన్ని మార్చేసుకోవాలి అని. కానీ ఉదయం 5 గంటలకు అలారం మోగుతుంది, కళ్ళు కొద్దిగా తెరుస్తాం. అప్పుడు మనకి మన మనసు ఒక చిన్న మాట చెప్తుంది, ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం, తర్వాత లేద్దాం. మనం కూడా ఆ మాటని బలంగా నమ్మి అలారం ఆఫ్ చేసి మరీ పడుకుంటాం. ఆ 5 నిమిషాలు 30 నిమిషాలు అవుతాయి, 30 నిమిషాలు 1 గంట అవుతుంది, కొన్నిసార్లు 2 గంటలు కూడా అయిపోతాయి. ఇలా రోజులు గడిచిపోతాయి. కానీ మన జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఒక సామెత ఉంది, కూర్చొని తింటే ఆస్తులు కూడా కరిగిపోతాయి. అదేవిధంగా రోజు 3 పూటలు తింటూ శరీరానికి ఎలాంటి వ్యాయామం చేయకపోతే మన శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోతుంది, పొట్ట బయటకు వచ్చేస్తుంది. మెట్లు ఎక్కిన ఆయాసం, కొంచెం దూరం వచ్చిన అలసిపోతాం. మనకు నచ్చిన డ్రెస్ వేసుకొని షర్ట్ వేసుకుంటే ఆ పొట్టలో దరిద్రంగా కనపడతాం. అద్దంలో మనం చూసుకుంటే కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేము. అప్పుడు ఈ ప్రశ్న మొదలవుతుంది, ఈ బద్ధకాన్ని ఎలా జయించాలి? సమాధానం చాలా సులభం. మొదటి రోజు 1 గంట వ్యాయామం చేయాలని ప్రయత్నించకుండా మనం కేవలం బెడ్ మీద నుంచి లేవాలి. మార్నింగ్ 5 o'clock అలారం మోగుతుంది, బంద్ చేస్తాం. రిపీటెడ్ మళ్ళీ మోగుతుంది, మళ్ళీ బంద్ చేస్తాం. ఈరోజు కూడా నేను చాలా రోజుల నుండి అలానే చేశాను. ఈరోజు ఇంకా ఎలాగైనా లేవాలని చెప్పేసి మార్నింగ్ 5కి అలారం పెట్టి 6 o'clock లేసేసా. ఇంకా లేచి చిన్న హ్యాబిట్స్ ఎడిట్ చేసుకున్నాను అని చెప్పేసి ముఖం కడుక్కున్నాను, ఒక 5 నిమిషాలు అలా వాక్ చేశాను, ఒక 5 నిమిషాలు ధ్యానం చేశాను. అలా రెండో రోజు ఒక 10 నిమిషాలు, మూడో రోజు ఒక 15 నిమిషాలు. ఇలా ఒక చిన్న మార్పుతో, ఒక చిన్న అడుగులతో ఒకరోజు మన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవచ్చు. మనం అందరం ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, బద్ధకం మన శరీరంలో ఉండదు, అది మన నిర్ణయంలో ఉంటుంది. అలారం మోగిన ప్రతిసారి మనము 2 నిర్ణయాల్లో ఒకటి తీసుకుంటాం, ఇంకొక 5 నిమిషాలు. రెండోది, నా భవిష్యత్తు కోసం ఇప్పుడే లేస్తాను. మనం తీసుకోవాల్సింది సెకండ్ ఆప్షన్. మన జీవితాన్ని మార్చేది ఆ ఒక్క నిర్ణయమే. మన కలలు నిజం కావాలంటే ముందుగా మన బద్ధకాన్ని మనం జయించాలి. బద్ధకం ఎందుకు వస్తుంది అని మరొక్కసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, చాలా వరకు బద్ధకం అంటే శరీరంలో శక్తి లేకపోవడమో అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో బద్ధకం మన శరీరంలో కాదు, మన మనసులో మొదలవుతుంది. మన మెదడు ఎప్పుడు సులభమైన పనిని ఎంచుకోవాలని చూస్తుంది. అందుకే అలారం మోగినప్పుడు ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం అని మనసు చెప్తుంది. మనం ఆ మాట వింటే అదే అలవాటుగా మారుతుంది. అలాగే తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, రోజంతా ఫోను లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, స్పష్టమైన లక్ష్యం లేకపోవడం కూడా బద్ధకాన్ని ఇస్తాయి. మనం అందరం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, బద్ధకం ఒక వ్యాధి కాదు, అది మనం ప్రతిరోజు అలవాటు చేసుకున్న ప్రవర్తన. మంచి అలవాట్లు మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే బద్ధకం కూడా ఒకానొక రోజు క్రమంగా తగ్గుతూ ఒక గుడ్ హ్యాబిట్కి, అలారం మోగడం కాదు, అలారం మోగడం కంటే 5 నిమిషాల ముందే మనం లేచి కూర్చుంటాం. అది ఎందుకు అలా లేస్తున్నాం అనేది మన మైండ్ కాన్షియన్స్ కూడా మనకి చెప్తుంది. అడిక్టెడ్ అంటే అలారం అంటే 5 అవుతున్న విషయం మనకు కూడా తెలియదు, కానీ దానికంటే బిఫోరే మన మైండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఒక 10 minutes 5 minutes అటు ఇటుగా లేపేస్తుంది, ఇంకా లేవాలి, నువ్వు లేవు అని. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరొక రోజు బద్ధకాన్ని జయించడం ఎలా, గుడ్ హ్యాబిట్స్ని అడిక్ట్ చేయడం ఎలా అని ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటివేట్ చేయండి. ఇక మీరు కూడా ఏదైనా ఒక కామెంట్ రిప్లై ఇచ్చినట్లయితే దాని గురించి కూడా నేను డిస్కస్ చేసి వచ్చిన ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.